కంటేనే అమ్మా నీ అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్నా అమ్మే కదా. కంటేనే అమ్మా నీ అంటే ఎలా, కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా. ఏంటి ప్రేమించు సినిమాలో పాట నాకెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? ఇక్కడ మనం చెప్పుకోబోయేది కూడా ఒక కడుపు తీపి లేని అమ్మ గురించే. వివరాల్లోకి వెళ్దాం. తమిళనాడు పుదుకోట్టై జిల్లా కన్నాంగుడికి చెందిన మణికందన్, లావణ్య ఇద్దరు భార్యాభర్తలు. వీళ్ళకి పెళ్ళయింది. ఒక 5 నెలల మగ శిశువు జన్మించాడు. అయితే భార్యాభర్తల మధ్య ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నాయి. విషయం ఏంటంటే, భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే లావణ్య తన దారిని తను పక్కన పడి ఉన్నా, లేదంటే ఇంకా పుట్టింటికి పోయినా ఒక రకంగా ఉండేది. ఈవిడ ఏం చేసిందంటే, భర్త మీద ఉన్న కోపాన్ని నోరు లేకుండా పడున్న ఒక 5 నెలల మగ శిశువు మీద చూపించింది. అది కూడా ఏంటంటే, అమావాస్య నాడు పాము తన గుడ్లు తనే మింగిద్దంట. పాము కనీసం కళ్ళు కనపడక మింగిద్ది. నీ కళ్ళు ఏమైపోయినాయి అమ్మా? నీ బిడ్డను నువ్వే చంపుకోవడానికి భర్త మీద ఉన్న కోపంతో ఆ బిడ్డను తీసుకెళ్ళి మంచినీటి డ్రమ్ములో ముంచేసింది. ఆ డ్రమ్ములో ముంచగానే ఊపిరాడక ఆ శిశువు చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇంకా నంది అవార్డు లెవెల్ యాక్టింగ్ అన్నమాట. దొంగలు వచ్చారు మా ఇంటికి, నా ఆభరణాలన్నీ లాక్కున్నారు, పిల్లోడిని కూడా ఎత్తుకుని వెళ్ళిపోయారు అని చెప్పి పెద్ద డ్రామా సృష్టించింది అన్నమాట. పోలీసులు ఏమన్నా పెచ్చోళ్ళ, లేకపోతే లోకం ఏమన్నా పెచ్చదా? చెప్పు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తావు నువ్వు. విషయం ఏంటంటే, లోకంలో ఎవరన్నా ఈ రోజుల్లో నమ్మగలిగితే, నమ్మే రిలేషన్ ఏదన్నా ఉందంటే తల్లిదండ్రులు మాత్రమే. అలాంటి వాళ్ళలో కూడా మీలాంటి వాళ్ళు ఉంటే ఎవరిని నమ్మాలి? ఏం చేయాలి? ఇప్పుడు పెళ్ళైతే భార్య మంచిది రాదు, లేదంటే భర్త మంచోడు రాడు, వాళ్ళ స్వార్థాలకి వాళ్ళు ఉంటారు అని పెళ్ళి బంధాన్ని కూడా ఇష్టపట్ల జనాలు. అంత కలుషితమైపోయిన లోకంలో ఎవరన్నా నమ్ముతున్నారంటే అది తల్లిదండ్రుల బంధాన్నే. ముఖ్యంగా తండ్రి ఎలా పడితే అలా వదిలేసిన పిల్లల్ని తల్లి రెక్కల చాటున కోడి భద్రపరుచుకున్నట్టు భద్రపరుచుకుని పెంచిద్దని మంచి పేరు. మీలాంటి తల్లులు అసలు ఆ పేరుకే మచ్చ తెస్తున్నారన్నమాట. ఆ పసికంది ఏం చేసిందమ్మా? 9 నెలల మోసికన్నావు కదా, అది కూడా నీకు గుర్తు రాలేదా? పురిటి నొప్పులు గుర్తు రాలా?